ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వాళ్లకు ఎలాంటి అద్భుతమైన అవకాశాలిస్తోందో చూద్దాం. బాక్స్ సీఈఓ ఆరోన్ లివీ దృష్టిలో ఇది ఒక సువర్ణ అవకాశం. కానీ ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఈ అవకాశం ఎంతో కాలం ఉండకపోవచ్చు. చూశారుగా, ఈ మాటలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. సొంతంగా ఏదైనా సాధించాలనుకునే వాళ్లకి ఈ సమయం ఎంత విలువైనదో ఇది స్పష్టంగా చెప్తోంది. లెవీ దృష్టిలో మనం ఒక చారిత్రాత్మకమైన మార్పుకు సాక్ష్యంగా నిలుస్తున్నామన్నమాట. అయితే ఇప్పుడున్న ఈ ఏఐ ప్రభంజనాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. గతంలో జరిగిన ఒక పెద్ద టెక్నాలజీ మార్పును గుర్తు చేసుకోవాలి. అదే క్లౌడ్ కంప్యూటింగ్కు మారడం. ఒకసారి ఊహించుకోండి, 2005లో బాక్స్ కంపెనీ మొదలైనప్పుడు వాళ్లు కేవలం ఒక ప్రోడక్ట్నే అమ్మలేదు, క్లౌడ్ అనే కొత్త ఐడియాను కూడా జనాలకు పరిచయం చేయాల్సొచ్చింది. ఆ రోజుల్లో ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండేది. ఐఫోన్ లాంటివి ఇంకా మార్కెట్లోకి రాలేదు. తమ పర్సనల్ ఫైల్స్ని ఆన్లైన్లో పెట్టడానికి జనం చాలా భయపడేవాళ్లు. అందుకే వాళ్ల ఎదుగుదల చాలా అంటే చాలా నెమ్మదిగా సాగింది. మరప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి? క్లౌడ్ కంప్యూటింగ్ కొత్తలో అది ఎంత సేఫ్ అని జనాల్ని నమ్మించడమే పెద్ద టాస్క్. కానీ ఈరోజు ఏఐ విషయంలో అలా కాదు. ఏఐయే ఫ్యూచర్ అని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏఐ వాడాలా వద్దా అని కాదు, దాన్ని సేఫ్గా, కరెక్ట్గా ఎలా వాడాలి అనేది. ఇదే కొత్త స్టార్టప్స్లకు ఒక అద్భుతమైన అవకాశాన్నిస్తోంది. సరే, మరి ఈ ఏఐ కొత్త వ్యాపారాలకు ఇన్ని అవకాశాలు ఎలా ఇస్తోంది? అసలు మ్యాటరేంటి? ఇప్పుడు వివరంగా చూద్దాం. సాధారణంగా ఏ కంపెనీలో అయినా 2 రకాల డేటా ఉంటుందన్నమాట. ఒకటి స్ట్రక్చర్డ్ డేటా, అంటే అమ్మకాల లెక్కల్లాగా ఒక టేబుల్లో నీట్గా సెట్ చేసిన ఇన్ఫర్మేషన్. రెండోది అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఇది చాలా పెద్దగా, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉదాహరణకు కంపెనీ కాంట్రాక్ట్లు, ఈమెయిల్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, కస్టమర్లతో మాట్లాడిన ఫోన్ కాల్స్, ఇవన్నీ అన్‌స్ట్రక్చర్డ్ డేటా కిందకే వస్తాయి. ఇంతకుముందు సాఫ్ట్వేర్లకు ఇలాంటి సమాచారాన్ని అర్థం చేసుకోవడం అస్సలు సాధ్యమయ్యేది కాదు. అవన్నీ జస్ట్ స్టోరేజ్లో మూలన పడి ఉండేవి. కానీ ఏఐ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఏఐ ఏజెంట్స్ అంటే స్మార్ట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఈ చిందరవందరగా ఉన్న డేటాను కూడా చదివి అర్థం చేసుకోగలవు. దాంతో నిరుపయోగంగా ఉన్న ఈ డేటా కంపెనీలకు ఒక విలువైన ఆస్తిగా మారింది. ఇది నిజంగా ఒక పెద్ద మార్పు. దీని గురించి లేవీ ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే, ఏఐ పాత సాఫ్ట్వేర్ను కొంచెం బెటర్ చేయడమే కాదు, ఇంతకుముందు సాఫ్ట్వేర్తో అస్సలు సాధ్యంగాని కొత్త పనులను చేయడానికి దారులు తెరుస్తోంది. సరే, ఏఐ గురించి ఇదంతా బానే ఉంది గాని సాధారణంగా 2 పెద్ద ప్రశ్నలొస్తాయి కదా. ఒకటి, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం. 2, ఈ రంగంలో కూడా పెద్ద కంపెనీలే అన్నీ చేసేస్తాయేమో అనే సందేహం. వీటి గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఇది మనందరి మదిలో మెదిలే ప్రశ్న. ఏఐ మనుషుల ఉద్యోగాలను తీసేస్తుందా? కానీ లెవీకి దీనిపై ఒక భిన్నమైన అభిప్రాయం ఉంది. నిజానికి ఏ ఆఫీస్లో చూసినా మన టైంలో ఎక్కువ భాగం క్రియేటివ్ పనుల మీద కాకుండా ఇన్ఫర్మేషన్ వెతకడం, డేటాను ఒకచోట నుండి ఇంకోచోట కాపీ చేయడం, ఈమెయిల్లు పంపడం లాంటి చిన్న చిన్న పనులకే పోతుంది. ఏఐకి ఇలాంటి పనులను ఆటోమేట్ చేయడం చాలా సులభం. లెవీ అభిప్రాయం ప్రకారం ఏఐ మన ఉద్యోగాలను తీసేయదు. బదులుగా ఈ చిన్న చిన్న రిపిటేటివ్ పనుల నుండి మనకు విముక్తి కలిగిస్తుంది. దానివల్ల కస్టమర్లతో మాట్లాడటానికి, కొత్త ఆలోచనలు చేయటానికి, అంటే నిజంగా ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టడానికి మనకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఏఐ సహాయంతో చిన్న టీమ్స్ కూడా చాలా పెద్ద పనులు చేయగలవు. అంటే 50 మంది ఉన్న ఒక స్టార్టప్ ఏఐని సరిగ్గా వాడుకుంటే 500 మంది చేసేంత పనిని చేయగలదు. ఇది స్టార్టప్లకు ఎంత పెద్దవరమో కదా. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న రావచ్చు, పెద్ద కంపెనీలే సొంతంగా ఏఐ టూల్స్ తయారు చేసుకోలేవా అని. ఇక్కడే కోర్ వర్సెస్ కాంటెక్స్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఉదాహరణకు డిజ్నీ లాంటి కంపెనీ తన ప్రధాన వ్యాపారమైన సినిమాలు, యానిమేషన్ మీద దృష్టి పెడుతుంది. అంతేగాని వాళ్ళ ఆఫీసులో జీతాలివ్వడానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ తయారు చెయ్యదు. అలాంటి పనుల కోసం వాళ్లు బయట కంపెనీల మీద ఆధారపడతారు. ఇక్కడే స్టార్టప్లకు మంచి అవకాశాలు దొరుకుతాయి. ఓకే, ఇక ఇప్పుడు ఏఐ యుగంలో కొత్త బిజినెస్ మోడల్స్, డబ్బు సంపాదించే పద్ధతులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఎలా అమ్మేవారు,
ఎంతమంది వాడుతున్నారో అంతమందికి లైసెన్సులు అమ్మేవారు. కాబట్టి వాళ్ల ఆదాయం యూజర్ల సంఖ్యపై ఆధారపడి ఉండేది. కాని ఏఐ వచ్చాక ఈ పద్ధతి మారుతోంది. ఇప్పుడు ఏఐ ఎంత పని చేసిందో ఆ పని ఆధారంగా డబ్బులు తీసుకోవచ్చు. దీనివల్ల ఆదాయానికి లిమిట్ ఉండదన్నమాట. టెక్నాలజీలో ఒక అద్భుతమైన విషయమేంటంటే ఏఐ కంప్యూటింగ్, డేటా స్టోరేజ్ లాంటి వాటికయ్యే ఖర్చు కాలం గడిచే కొద్దీ తగ్గుతూనే ఉంటుంది. అంటే ఒక ప్రాడక్ట్ తయారు చేయడానికయ్యే ఖర్చు తగ్గుతుంది, కానీ దాన్ని అమ్మే ధర మాత్రం తగ్గదు. ఇది ఏఐ కంపెనీలకు చాలా పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తుంది. చివరిగా, ఇదంతా విన్న తర్వాత ఎవరైనా కొత్తగా కంపెనీ పెట్టాలనుకుంటే వాళ్లకు కొన్ని ఆచరణాత్మక సలహాలు. మార్కెట్ని, బిజినెస్ స్ట్రాటజీలని అర్థం చేసుకోవడానికి లెవీ 3 ముఖ్యమైన పుస్తకాలని చదవమంటారు. ఇవి చదివితే ఏ ఫౌండర్కైనా మార్కెట్పై చాలా మంచి అవగాహన వస్తుంది. సో ఫైనల్గా ఆయన చెప్పే సలహా ఏంటంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, ఒక గొప్ప టీంని ఏర్పాటు చేసుకోండి. 2, ఏఐ వల్ల పూర్తిగా మారిపోతున్న రంగాన్ని ఎంచుకోండి. 3, ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఈ 3ంటిని పాటిస్తే ఈ కొత్త యుగంలో ఒక సక్సెస్ఫుల్ కంపెనీని ఖచ్చితంగా నిర్మించవచ్చు. మనం ఈ చర్చ ముగింపుకు వచ్చాం. లెవీ సందేశం చాలా క్లియర్గా ఉంది. ఈ అవకాశం చాలా పెద్దది, కానీ అది ఎప్పటికీ ఉండదు. రాబోయే 4-5 ఏళ్లు కొత్త సంస్థలను ప్రారంభించడానికి అత్యంత అనువైన సమయం. కాబట్టి పెద్దగా కలలు కనండి, ధైర్యంగా ముందుకు సాగండి.